పాయింట్ చెప్పాలి. ఈయన పర్వాలేదు. నోట్ల రద్దు అవసరం తర్వాత దాదాపుగా 25 రోజుల నుంచి ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలు చూసాం. ఇప్పటికీ నిన్న 1వ తారీఖు అయితే బ్యాంకుల్లో డబ్బులు అంతంత మాత్రమే ఇస్తామన్న లిమిట్ కి సంబంధించి కనీసం సగం కూడా ఇవ్వని పరిస్థితి. ఇక ఏటీఎంలు అయితే నేను మనం స్పెషల్ గా గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పించేసాం. ఒక 30-35 ఏటీఎంలు చూస్తే ఎక్కడ క్యాష్ లేని పరిస్థితి చూసాం. సో ఇదొక అయితే ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ బంగారం మీద పడుతోందా? దీని మీద కొన్ని అపోహలు, కొన్ని వదంతులు, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కానీ మా బంగారం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, మాకేమన్నా మోడీ కొనిచ్చారా బంగారం అని తీవ్ర స్థాయిలో మహిళలు విరుచుకుపడింది. నిన్న ఎన్టీవీ స్పెషల్ మారథాన్ లో కూడా మనం చూసాం. అయితే ఏ రకంగా పన్ను ఉంటుంది, ఎటువంటి బంగారానికి పన్ను ఉంటుంది, ఎటువంటి బంగారానికి పన్ను ఉంటుంది అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్యానిక్ అవ్వద్దని చెప్పే ప్రయత్నం కూడా ఆర్బీఐ అలాగే నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతవరకు అది అవకాశం ఉంటుంది? నిజంగానే తర్వాత ఇప్పటికే అమల్లో ఉన్న బినామీ యాక్ట్ తర్వాత ఇంకా బంగారం మీద మరి పడతారా, బంగారం మీద దృష్టి పెడతారా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే బందర్ పోర్టు బాధిత రైతులను సందర్శించారు ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ భూములు లాక్కున్నా కూడా మేము అధికారంలోకి మనం ఒక 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చేస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. అనేక తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి మీద కామెంట్స్ కూడా చేశారు. ఆ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఎన్ గంగాభవాని గారు, మాజీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, ప్రస్తుతం వారు ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఆర్ శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, గంగాభవన్ గారు మీతో ప్రారంభిద్దాం. బంగారం అనేది భారతదేశంలో మహిళలకు ఒక రకంగా కూడా చెప్పాలంటే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. నేను దాన్ని ఏమి కోట్ చేయట్లేదు. భర్త కన్నా కూడా బంగారం అంటే చాలా ఇష్టం అని ఒక సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి బంగారం మీదే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తాము, లేకపోతే మీ దగ్గర ఉన్న ఇదిగో 500 గ్రాములు దాటితే మీరు దానికి లెక్కలు చెప్పండి, ఇట్లా అడిగితే ఫస్ట్ అసలు మహిళల రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉందండి. నిన్న మీ టీవీలో అన్ని ఛానల్లో చూపించారు, మీరు కూడా నైట్ అంతా ఇంటర్వ్యూస్ చేశారు. నా వర్డ్ కాదు, ఏదో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం కాదు. ప్రజలందరూ నాకు ఫోన్ చేసి అక్క నువ్వు వెళ్ళాలి, రేపు మాట్లాడాలని అందరూ నాకు ఫీడ్బ్యాక్ బోల్డ్ సబ్జెక్ట్ ఇచ్చేసారు వాళ్ళు నాకు. ఎందుకంటే ఈ బంగారం అనేది అండి, ఇప్పుడు ఆడవాళ్ళకి 500 గ్రాములు అనేసి దానికి లెక్కలు బిల్లులు అంటే తరతరాల నుంచి వస్తుంది బంగారం. అమ్మమ్మ ఇస్తుంది, తల్లి చనిపోతే ఆమె బంగారం అంతా ఆడపిల్లలకే వస్తుంది, అట్లా వస్తుంది. అత్తగారు ఇస్తారు, పెళ్లిలో ఇస్తారు. ఆడపిల్ల పుట్టిందంటే డే 1 నుంచి ఆమె కోసం బంగారం. మినిమం మామూలు లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ వాళ్ళ దగ్గరే 1/2 కిలోకి పైకి ఉంటుందండి నార్మల్. ఇంకా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అవి కష్టాజితం తినక భర్త ఇచ్చింది ప్రతి రూపాయి ఆడపిల్లలకి పసుపు కుంకాల కింద భూమి ఇస్తారు. ప్రెస్టేజ్. బంగారం లేకపోతే ఎలాగెళ్తామండి బయటికి, పెళ్లిళ్ళకి, పేరంటాలకి. పైగా ఇంకోటి ఏంటంటే ఆడపిల్లకి పసుపు కుంకాలు భూములు ఇస్తారు కదా, పంట డబ్బులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, సాల్వా దాళవా అని. ఆ డబ్బులన్నీ ఈమెకి ఇస్తే ఆమె ఏం చేస్తుంది, ఆ డబ్బులతో బంగారమే కొనుక్కుంటుందండి. ఇంకోటి ఎందుకు కొంటారంటే ఇప్పుడంటే షేర్స్ గీర్స్ ఉన్నాయి, రిమోట్ విలేజెస్ లో వాళ్ళకి షేర్స్ అవన్నీ తెలియదు కదా. ఈ ఆడవాళ్ళు ఈ బంగారం రేపు అవసరానికి ఆదుకుంటుందని, భర్తకు గాని, పిల్లల చదువుకు గాని, ఆడపిల్ల పెళ్లికి గాని, ప్రతిదానికి కట్నంలో ఏమన్నా ఇవ్వాలి బంగారం అంటే ఈ ఒంటి మీద బంగారం కూడా ఇచ్చి ఆడపిల్లకి పెళ్లి చేస్తుంది. అంటే ఇది ఒక ఆర్నమెంట్, ఆభరణమే కాదు, సమాజంలో మహిళ గౌరవమే కాదు, అన్ని విధాల ఆదుకునే లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ఆయుధం అండి ఇది. భరోసాని వీళ్ళు తుంచేస్తానంటే ఎంత బాధ అండి. ఇంకా చరిత్రలోకి వెళ్తే అసలు మరి బీజేపీ వాళ్ళు భారతీయత రాముడు గురించి చెప్తారు. ఒక మనిషి రికగ్నైజేషన్, సీతమ్మ వారి జటాయు ద్వారా ఆమె నగలు, రావణాసుడు ఎత్తిపోతే నగలు పొట్లం చుట్టూ పడేస్తే ఆ జటాయువు ఇస్తాడు కదా ఆ నగలు, అదొకటి. భారతదేశానికి భరతుడు వల్ల పేరు వచ్చింది, అది కూడా అభిజ్ఞాన శాంకుతలం ఉంగరం వల్లే కదా. అభిజ్ఞాన శాంతి భారతదేశానికి పేరు వచ్చింది కూడా ఉంగరం వల్లే. నయమైంది ఈయనప్పుడు లేరు, ఉంటుంటే ఈ అభిజ్ఞాన శాంకుతలు భరతుడు తెలిసేవాడు కాదు, సీతమ్మ జాడ తెలిసేది కాదు. రావణాసుడు దగ్గర ఉంది సీతమ్మ జాడ తెలిసేదాడు మహానుభావుడు ఈ మోడీ గారి వల్ల. కాదండి, చాలా అన్యాయం అండి ఇదైతే. ఎంత అన్యాయం కదా. చూపించి డబ్బుకు మీరు ఎంత కొనుక్కున్నా దానికి ఏం పరిమితులు లేవు, మీరు ఎంతైనా కొనుక్కోండి. అక్రమాలయంతో కొనుగోలు చేసిన వాటి మీద మాత్రం భారం ఉంటుంది, పన్ను భారం అని చెప్పారు. మరి అది కరెక్టే కదా. ఇప్పుడంటే నేను లెక్క చెప్పకుండా నా దగ్గర కిలోల కొద్ది బంగారం నేను పెట్టుకుంటే దాన్ని ముట్టుకోవద్దు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు నేను కాదండి, కామన్ ప్రజలు నిన్న మీరు ఇంటర్వ్యూ చేస్తే ఒక కామంది మోడీ ఏమైనా ఆయన జేబు నుంచి మాకు బంగారం కొని ఇచ్చారని ఒకటంది. అంత దమ్ముంటే గాలి జనార్దన్ రెడ్డి కమోడ్ చేసుకున్నారు. నా మాటలు కాదు, నావి ఎలాగా ఉంటాయి చేసుకున్నాడు ఆయన. ఆయన మీద మీరేం పట్టలేదు. నిన్న 70 కోట్ల వాల్యూ బంగారం మీద పెట్టారన్న. నిన్న కాక
కోట్లు. నిన్న కాక మొన్న పెళ్లి ఎలా చేసుకున్నాడు రంగరంగ వైభవము, చీరతో సహా బంగారంతో చేస్తే ఆయన మీద ఏమి వెళ్ళటం గానీ, ఆయన బీజేపీ ఫార్మర్ చెప్పారు. ఐటీ వెళ్ళారు, ఏమొచ్చారో మాకు తెలియదు. అట్లా ఉట్టి ఐవాష్ మేము అందరూ అరుస్తే అన్నారు ఐటీ వెళ్ళింది అన్నారు. మరి ఆయన ఫార్మర్ బీజేపీ మంత్రి, ఆయన మీద యాక్షన్ లేదు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతేనండి. ఇంకోటి నేను అడుగుతాను, బంగారం మీద సామాన్య మోడీ గారు నోట్లు నద్దు, బ్లాక్ మనీ రికవరీ దాంట్లో భాగంగా బంగారం అన్నారు. వీఆర్ వెల్కమింగ్ బ్లాక్ మనీ తప్పకుండా చేయండి. మరి కింగ్ ఫిషర్ కి 7,000 కోట్లు, మా సామాన్యుడు 2,000 డ్రా చేసుకుంటే అష్ట కష్టాలు పడుతుంటే 1,200 కోట్లు ఒకటి ఆయన అన్ని ఇంట్లోంచి వస్తుంటే చూపించారు. ఎన్ని బెంజులు, మెర్సిడీస్లు, వరల్డ్ ఫేమస్ అన్ని ఉన్నాయి. ఆయన మీద యాక్షన్ లేదండి. లక్షల కోట్లు ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా రుణాలు, అంబానీ గానీ అంత 1,000 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇన్క్లూడింగ్ వాళ్ళ కేబినెట్ లో ఉన్న సుజనా చౌదరితో సహా ఉన్నారు. వాళ్ళు దానికోసం చట్టం చేయలేదు పార్లమెంట్ లో. దానికోసం చేయొచ్చు కదా. ఇంత పెద్ద మీరు గ్రద్దల్ని కొట్టట్లేదు, చిన్న చిన్న చేపలను పట్టుకుంటున్నారు, మొసలికేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బంగారం జోలికి వస్తే ఊరుకునేది లేదు. మహిళలు ఊరుకోరండి. రామాయణ మహాభారతాలు సీతమ్మ వారిని ఎత్తుకుపోయి సర్వనాశనం అయిపోయాడు. రావణ బ్రహ్మ చాలా శాస్త్రాలు తెలిసిన వ్యక్తి. కడసారి రాముడు అంటాడు లక్ష్మణుడు అవసాన దిశలో ఎల్లు రాముడి దగ్గర, రావణాసుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకో జ్ఞానం అంటాడు. ఎందుకంటే అది చాలా జ్ఞానవంతుడు. అప్పుడు చెప్తాడు, 2 పనులు తప్పు చేశాను నేను, అందరికి స్వర్గం పంపడానికి చేద్దామనుకున్నా, అది లేట్ చేశాను. మహిళల అపహరణ చాలా పాపం, సీతమ్మని అపహరణ ఆలోచించకనే చేశాను, ఈ పరిస్థితి వచ్చిందని. ఈయన మహిళల జోలికి వచ్చాడు ఆలోచించుకోకన్నా, అదే పరిస్థితి వస్తుంది మోడీ గారికి. చెప్తాం. శ్రీధర్ రెడ్డి గారు ఏమంటారు? రఘుపతి గారు ఏకీపిస్తున్నారా గంగవాణి గారితో పూర్తిగా? చాలా చాలా చక్కగా మాట్లాడారు గంగాభవన్ గారు. థ్యాంక్ యూ. దీంట్లో ఇది ఇంకా ఇంత మాట్లాడుకున్నంత తేలికైన సులువైనటువంటి కాదు. ఇది 500 గ్రాముల, 250 గ్రాముల, దాని విలువ ఏంటి, అంత ఉంటుందా, బీపీఎల్ వాళ్ళకి ఉంటుందా, ఇది పైన 20-30% ఉంటుంది. నేను విశ్లేషణలు చూస్తుంటే చాలా విషయాలు నాకు కూడా తెలిసాయి. నేను దాని మీద రాత్రి ఆలోచించుకొద్దీ ఇది మహిళకి ఇచ్చేటువంటి ఒక భరోసా కింద తల్లిదండ్రులు ఇచ్చేది ఒకటైతే. 2, అసలు అగ్రికల్చర్ దీంట్లో సిస్టంలో కూడా రైతులు వచ్చేటువంటి ఆదాయాన్ని ఎక్కువ శాతం బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు. కారణం ఏంటంటే బంగారం ఇంత బ్యాంకింగ్ వ్యవస్థ లేదు ఆ రోజు. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత లేదు ఆ రోజులో. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని తెచ్చుకొని అమౌంట్ తెచ్చుకుని వ్యవసాయం చేసుకుని వచ్చిన దాంతో మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఆ మిగుల్ని బంగారం పాక్ చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానం మనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. మనం అగ్రికల్చర్ ని ఇన్కమ్ ట్యాక్స్ నెట్ లో లేదు. అగ్రికల్చర్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ ని మనం తీసుకొని బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఓవర్ పీరియడ్ అక్యుములేట్ అయినటువంటి బంగారానికి ఈ రోజు బిల్లులు చూపించాలన్నా ఏ చేయాలన్నా కూడా కష్టమే. ఒక పక్క మీరు 500 నోట్లు, 1000 నోట్ల రూపాయలు రద్దు చేయటం వల్ల రూరల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూస్ పడిపోయాయి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రాపర్టీ. ఏదైతే ఒక రైతుకి ఒక భరోసా ఉంటుందో, నా భూమి విలువ ఇది, నా విలువ ఇది, అవసరంతో ఒక 10 సెంట్లు అమ్మి పెళ్లి చేస్తాను, పిల్లకి పెళ్లి చేస్తాను, లేకపోతే ఒక 6 సెంట్ ఒక అరెకరం అమ్మి అప్పులు తెచ్చుకుంటాను అన్నట్టు ఒక ధీమాని పోగొట్టారు. అది ఈ కాపోతా ఉందనేది ఒక 2-3 నెలల్లో బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇంకా మనకి చిల్లర అందుబాటు లేదు, అంతవరకు తాత్కాలికంగా చూస్తాం, చిన్న శాంపుల్ చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది నేను గత ఈ 15-20 రోజుల్లో నా సర్వేలో జరిగినటువంటి ఆలోచన తీసుకెళ్తే వాళ్ళు భయపడుతున్నారు. అలా ఉంటాయా సార్ అంటున్నారు. నిజంగా అలా ఉండబోతోంది. ఏ బ్యాంకు కూడా ముందరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నేను అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే ఓన్లీ ఒక 10% వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని కన్వర్ట్ చేసి ప్లాట్లు వేసి ఆ ఎకనామిక్స్ చూపించి ఇంత నాకు వస్తుంది అని చూపిస్తే తప్పించి ఏ బ్యాంకు కూడా ముందుకు వచ్చి ఒక అగ్రికల్చర్ భూమిని కొనేటువంటి పరిస్థితి లేదు, ఫైనాన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ క్రమంలో అగ్రికల్చర్ నా భూమి ఉంది, నాకు ఇంత భూమి ఉంది అనే దాన్ని పోగొట్టారు. ఈ రోజు బంగారం జోలికెళ్ళి వారసత్వం అంటారు. వారసత్వం మా తాతగారిదో లేకపోతే మా నాన్నమ్మదో మా భార్యకి వచ్చినటువంటి అది అట్లాగే ఉంచుకోదు కదా. దాన్ని చెడగొట్టి రకరకాలుగా ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో కొంత వెళ్ళి రకరకాలుగా మాడిఫై అయి పెట్టాయి. నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు, ఇది పాతదని ఇది కొత్తదని ఇది. సో ఆ చాలు వాడికి ఆఫీసర్కి అది చాలు, వాడు బేరం చేసుకోవడానికి అక్కడ ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా ఒక ప్యానిక్ క్రియేట్ చేయడానికి అది మిస్యూజ్ చేయడానికి దట్స్ ఎనఫ్. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం మెయిన్లో అని విభజన చట్టం వచ్చింది, విభజన చట్టంలో అన్ని ఉన్నాయి కదా అంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటిది ఉండటానికైతే ఉన్నాయి, నీకు కావాల్సినవి అమలు జరుపుతా ఉన్నావు.
నీకు ఈజీ అనుకుంటున్నావు అది చేస్తున్నావు. సో ఇవాళ ఒక 10 కోట్ల జనాభా దాటినటువంటి రాష్ట్రాలకి నువ్వు కాలేజ్ అన్ని పెట్టాలంటున్నావు, వస్తున్నాయి ఆటోమేటిక్ వస్తున్నాయి. విభజన చట్టంలో ఉందా లేదా అనేది కాకుండా బ్లాక్ మనీని క్యాష్ కాకుండా బంగారం రూపంలోకి చాలా అంటే 8వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మనం మాట్లాడుకుంటే పత్రికా ముఖంగా కానీ ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా తెలుసుకుంది ఏంటంటే సుమారుగా ఒక 4,000 కోట్ల రూపాయలు గోల్డ్ లోకి వెళ్ళింది అనేది ఒక అంచనా కింద మాట్లాడుతాం. అంటే 4,000 కోట్ల రూపాయలు దానికోసం మరి 120 కోట్ల జనాభాని టార్గెట్ చేస్తావా? There is no other mechanism to find out that 4,000 people who are buying that gold. ఈ రకమైనటువంటి అంశాలు ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి చర్చ పెద్దవాళ్ళని కాపాడుకుంటూనే సామాన్యుల జోలికి వస్తా ఉన్నారు. ఇందాల మరి చెప్పినట్టుగా మాలవ్య గురించి కానీ లేకపోతే జనార్దన్ రెడ్డి గురించి, జనార్దన్ రెడ్డి 8వ తారీఖు అనౌన్స్ చేసిన తర్వాత పెళ్లి చేశాడు. మరి ఎంత గట్స్ ఉండాలి? ఇట్స్ సింపుల్ నోటీస్ టు ది టు జస్ట్ గివ్ ది డీటెయిల్స్ అని చెప్పి అడిగారు అంతే. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఒకటి, బంగారం గురించి ఆంక్షలు, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. నిన్న కొంత ప్రయత్నం చేశారు వెంకయ్యనాయుడు గారు, కానీ ఇబ్బంది పడద్దు, ఇది పాత చట్టమే, కొత్తగా మళ్ళీ ఇందులో ఏం సవరణ చేయట్లేదు అని కొన్ని లెక్కలు చెప్పారు. 500 గ్రాములు పెళ్లైన మహిళ దగ్గర ఉండొచ్చు, 250 గ్రాములు యువతుల దగ్గర ఉండొచ్చు, 100 గ్రాములు. కానీ తరతరాలుగా దాచుకుని లేకపోతే పూర్వీకులు ఇచ్చిన బంగారం చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు కొంతమంది దగ్గర. కొన్నిటికి లెక్కలు ఉండవు, కొన్నిటికి బిల్లులు అసలు ఉండే అవకాశం లేదు. మరి ఇప్పుడు మా బంగారం అంతా మోడీ గారు తీసేసుకుంటారా, మాకు ఏమైనా కొనిచ్చారా అని అడుగుతున్న మహిళలకు ఏం సమాధానం చెప్పాలంటే? అంటే యాక్చువల్గా ఇది ప్రతిపక్షాలు మిస్లీడ్ చేస్తున్నాయి ఈ యొక్క కాన్సెప్ట్ ని. ఎట్లా అంటే నిజంగా ఈ యొక్క ఈ బిల్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏదైతే తీసుకొచ్చారో ఆ బిల్లులో కొన్ని సవరణలు చేశారు. అవును. ఈ బంగారంకి వచ్చేటప్పటికి బంగారం పాత ఇదివరకు ఏ విధంగా ఉందో చట్టం అదే ఉంటుంది. కొత్తగా మేమేమి ఇంపోర్ట్ చేయట్లేదని వెంకయ్యనాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రి కూడా స్పష్టంగా చేశారు. నిజంగా మీరు అన్నట్టు మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా లేదా వాళ్ళని దాచుకున్న బంగారం మీద ట్యాక్స్ వేసో లేకపోతే ఇంకో రకం ఇంకో ఇబ్బంది పెడతారు నేనైతే. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి మనం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజలకు ఏది కావాలో, ప్రజలకి అభివృద్ధికి ఏ విధంగా చేయాలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ యొక్క 500 నోట్లు, 500, 1000 రూపాయల నోట్ల రూపాయన ఇంకొక నోటు తీసుకొచ్చారు. యాక్చువల్ రద్దు కాదు ఇది, 2,000 రూపాయలు తీసుకొచ్చారు. సరే, దానికి ఈ బ్లాక్ మనీ నల్లధనం ఇప్పటికే చూస్తున్నాం పాకిస్తాన్ బోర్డర్లో ఏ విధంగా ఉందో, సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనండి ఇంకోటనండి. దాదాపు 8 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఆర్బీఐలో ఈ వచ్చిందని అన్నారు. ఇంకొంత రాబోతుందో, టైం ఉంది కాబట్టి. నేనేమంటున్నానంటే నిజంగా ఇప్పుడు మీరే సంపాదించుకున్నారు, జెన్యున్గా సంపాదించుకున్నారు, మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఇబ్బంది ఇవాళ? ఎస్, సామాన్య మానవుడు ఇబ్బంది పడకుండా అతనికి అభివృద్ధి చేయాలా, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయనే మనం ఊహించుకోకుండానే ఇవాళ విమర్శిస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇవాళ నిర్ణయం తీసుకున్నారు, దీనివల్ల ప్రజలకు నష్టం వస్తే రేపు ఎన్నికల టైంలో ఓడిస్తారు. నేనేమంటానంటే అసలు నిర్ణయాన్నే మీరు వ్యతిరేకిస్తా ఉంటే, అభివృద్ధిని అడ్డుకుంటా ఉంటే ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ముందుకు పోతుంది? కాదు రామారావు గారు, మీరు ఒకటి గమనించే ఉంటారు, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రధాని చెప్పిన తర్వాత గంటల తరబడి, రోజుల తరబడి క్యూలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది తప్పుడు నిర్ణయం ఎవరు మాట్లాడలేదు. నాకు తెలిసి మెజారిటీ పర్సెంటేజ్ సరే ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రోజులు సర్దుకుంటామని అన్నారు. కానీ బంగారం విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ వాయిస్లో స్పష్టమైన మార్పు రావడం నిన్నంతా మీరు గమనించే ఉంటారు. బంగారు విషయంలో కూడా ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోదు నేను కూడా భావిస్తాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పాడు, ఇప్పుడు కమిటీ కూడా వేశారు కదా, ఒకవేళ అలాంటి నిర్ణయం ఉన్నా కానీ కమిటీ will present it to the government of India, not to, I mean, నిన్న మీ కేబినెట్ లో కూడా అందువల్ల అటువంటి ప్రమాదం ఉపత్తు ఇది ఉండదు. మహిళలను గనక ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మేము కూడా ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు మనం అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని, ప్రజలకు ఏది కావాలో అది చేయమని. అయితేనండి ఇది అర్థం చేసుకోవాల్సిన పని, కొత్త పాలసీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది సాహసోపేత నిర్ణయం. ఈ నిర్ణయాలన్నీ కూడా మనం ఏదో అనుకుంటున్నాం కానీ అర్థం చేసుకుంటానికి, ప్రతిఫలాలు రావడానికి సమయం పడుతుంది. ఈవేళ ఈ యొక్క నోట్లు రూపేణా వేరే నోట్లు తీసుకొచ్చిన బంగారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్తగా ఏమి తీసుకురారండి, ఉన్న దాంట్లో సవరణ కరెక్ట్ అంతే. తర్వాత ఇప్పటి నుంచి ఇందాక రఘు గారు చెప్పినట్టుగా మీకు తెలియదు, కొంతమంది ఈ 4-5 రోజుల్లోనో ఈ 15 రోజుల్లోనో బంగారం విపరీతంగా కొనారంటున్నారు.
దీని మీద ఇప్పుడు అదే నల్లధనంతో కొన్నారా, నిజంగా మీరు కష్టపడి మీ కష్టార్జితంతో బంగారం కొంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే డిఫరెన్స్ చూపించడం ఎట్లా అనేది కూడా ఒక చర్చ. దాన్ని సెగ్రిగేట్ చేస్తారు. ఇప్పుడు అదే అదే ఎట్లా మీకు segregate వచ్చిన సమస్యలు అక్కడే వస్తుంది. దానివల్లే వీళ్ళు ప్యానిక్ క్రియేట్ చేస్తా దట్ ఈస్ వాట్ నేనేమన్నానంటే, కష్టార్జితంతో కొనుక్కున్న బంగారం కానీ తరతరాల నుంచి మనకు వస్తున్న బంగారాలు కానీ వాటి జోలికి వీళ్ళు వెళ్లరు అనేది నేనైతే భావిస్తా ఉన్నా. ఆ విధంగా ప్రభుత్వం ఉండదో ఉంటే రేపు ఇప్పుడు ప్రజల్లో కూడా స్పందన ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక మీరే చెప్పారు, క్యూలో నుంచున్నా ఇది మా కోసం ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, లాంగ్ టర్మ్ లో రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పటికైతే వాళ్ళు అలా నమ్ముతున్నారు అంటే మోడీ గారి మీద ఆ నమ్మకం ఉందనే కదా, పరిపాలన ఆ విధంగా ఉంటుందనే కదా. అలా కాకుండా ఇంకో విధంగా ఉన్నా గానీ, ఇప్పుడు కమిటీ వేశారు కదా ముఖ్యమంత్రులతో, వాళ్ళు చర్చించి కూడా ఇది తప్పు, ఇది ఇట్లా ఉండకూడదని స్పష్టంగా ముఖ్యమంత్రుల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దాని మీద ప్రభుత్వం స్పందిస్తుంది. తప్పకుండా వెనక్కి తీసుకుంటారు. ఒకవేళ మీరు అన్నదే కరెక్ట్ అయితే వెనక్కి తీసుకుంటారు. ఇప్పటికే నోట్ల నిర్ణయంతో మెజారిటీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు అనుకోండి, అది పక్కన పెడదాం. సో ఇవాళ పొగిడించుకున్న నోటుతోనే తెగిడించుకునే పరిస్థితి ఏమన్నా తెచ్చుకుంటున్నారా ప్రధానమంత్రి? బంగారం జోలికి వస్తే ఊరుకోని గంగాభవన్ గారు యాజ్ ఏ మహిళా రిప్రజెంటేటివ్ చేసిన కామెంట్స్ దాదాపు మనం భారతదేశంలో మహిళలందరికీ అదే వాయిస్ ఉంటుంది. ప్రతిసారి ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా రాజకీయ లబ్ధి కోసం తీసుకున్నారు అని చెప్పే వాళ్ళందరూ మేము వ్యతిరేకంగా మాకు ప్రచారం జరగాలని, రేపొద్దున అధికారంలోకి రాకుండా మాకు ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అనుకుంటుందా? ఒకవేళ రాజకీయంగా మీరు మాడాల్సి వస్తే రామ్మోహన్ రావు గారు చక్కగా క్లియర్గా స్ట్రైట్గా చెప్పారు, ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. ఆల్రెడీ పన్నుల విధానంలో ఉన్నటువంటి విషయాన్నే కొన్ని సంస్కరణలు మొన్న చేశారు, వాటిని మళ్ళీ రీట్రేట్ చేశారు. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రతికూల శక్తులు కొన్ని ఉన్నాయి. ఏది నల్లధనానికి వ్యతిరేకంగా నిర్ణయం ఎంత పెద్ద తీసుకున్నాడే మోడీ గారు, మేము పెంచిపోస్తున్న నల్ల కుబేర్లందరూ కూడా నాశనం అయిపోతారు, మా వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, మేము నిర్మించుకున్నటువంటి రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాలు కుటుంబ సామ్రాజ్యాలు కొల్లగొట్టినట్టు పరిస్థితి అవుతా ఉంది, సామాన్యుడు బలవంతుడు తయారవుతాడు. ఇదంతా వచ్చిన తర్వాత కొంతమంది మొదటి రోజు నుంచి కూడా లేదు ఈ విధంగా అవుతుంది, ఆ విధంగా అవుతుంది, మీ భూములు గుంజేసుకుంటారు, మీ బంగారం గుంజేసుకుంటారు, మీ డబ్బులు గుంజేసుకుంటారు, మీ బ్యాంకులో డబ్బులు వేసినా కానీ మీ బ్యాంకులో డబ్బులు రావు, ఈ రకమైన ప్రచారాలు ఎన్ని చేసినా లైన్లలో ఉన్న వాళ్ళకు మీడియాలో వెళ్ళి కొంతమంది వెళ్ళి కెమెరాలు పెట్టి మన స్పీకర్లు పెట్టిన వాళ్ళంతా కూడా అన్నీ మాట్లాడవునండి మాకు ఇబ్బంది ఉంది కానీ నిర్ణయం మంచిదని చెప్తా ఉన్నారు. దేశ ప్రజల్ని మోసం చేయలేకపోయారు. నేను చెప్పేది ఏంటంటే, స్ట్రైట్ అవే బంగారందుకు వస్తే సేమ్ ఏదైతే దుష్ప్రచారము నగదు రహిత వ్యవస్థ గురించి పాత నోట్లు రద్దు చేసి వాటి స్థానే కొత్తవి తీసుకొచ్చి నగదు పరిమితులు అయితే ఉన్నాయి కదా, విడ్రాయల్ పరిమితులు కానీ వీటన్నిటి విషయంలో చేశారో మళ్ళీ దీని గురించి అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ముందే మొదలు పెట్టారు, ఎక్కడా దెబ్బ కొట్టలేకపోయాం. నరేంద్ర మోడీ గారికి దేశం మొత్తం ఎక్కడి నుంచి నార్త్ ఈస్ట్ నుంచి మొదలు సౌత్ దానిక ఎక్కడ ఏమి బంధు పెట్టారు, ఆక్రోశం అన్నారు, ఉక్రోశం అన్నారు, ఎవడు కలిసి రాలా, ఇంట్లోంచి బయటికి రాలా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా రాలా. ఇప్పుడు ఏం చేయాలా? మనం మహిళల్ని రెచ్చగొట్టాలా. మహిళలు నిన్న కూడా మీకు ఫోన్ చేశాను, ఏమంటే మీరు జియాగూడలో ఏదో ప్రోగ్రాం పెట్టారు, చాలా మంది ఆవేశంగా మాడుతూ ఉన్నారు, పాపం వాళ్ళకి సమాచారం తెలియదు, ఒకసారి సమాచారం పునఃక్షేమం సోమవారం నేను ఫోన్ చేశాను. ఏమిటంటే విషయము, దాన్ని ఏమంటే సాయంత్రం లోపల క్లారిటీ ఇచ్చారు. ఇది కొత్తది కాదు, ఇది పాతదే. వారు చెప్పినా నేను చెప్పినా ఆలోచన ఉన్నవాడు ఎవరైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి 125 మంది కోట్ల ప్రజల్లో సగం శాతంగా ఎక్కువగా ఉన్నటువంటి మహిళల్లో ఎవరి దగ్గరనైతే వారసత్వం వచ్చిన బంగారం ఉందో దాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదు. నేను చెప్తా ఉన్నాను, ఎవరు కూడా ఎన్టీవీ ద్వారా మనం చదువుకున్న వాళ్ళము భయాందోళనల్ని అనవసరమైన అపోహల్ని ప్రచారం చేయకూడదు, ప్రసారం చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక విషయం రామ్మోహన్ రావు గారికి కొంతమంది పారిశ్రామికవేత్తలు అందరికీ తెలుసు, బాగా డబ్బున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఎంత బంగారం ఉంది, ఎంత స్థిరచరాస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయం ఉందనే విషయం బహుశా నేను అనుకోవడం రఘుపతి గారు అందరికీ తెలుసు కదా, డిక్లేర్ చేస్తారు. 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు బంగారం నా దగ్గర ఉంది, ఒక విషయం అండి డిక్లేర్ చేసే వాళ్ళు ఉన్నారు. నేనంటున్నా మీరు లెస్ పర్సెంటేజ్ అంటున్నారే, మరి ఎంతమందికి అండి ఇవాళ ఒక ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్, భార్య భర్త తల్లి తండ్రి కోడలు లేకపోతే అత్త మామ ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో యావరేజ్ కిలో కంటే ఎక్కువ బంగారం ఉంది. ఎన్ని కుటుంబాల్లో భారతీయుల్లో కిలో కంటే ఎక్కువ బంగారం ఉంది, లేకపోతే కిలోన్నర కంటే ఎక్కువ బంగారం ఉంది. మగవాళ్ళకు కూడా 100 బంగారం కంటే చెప్పారు కదా. మరి కుటుంబాల్లో ఉన్నది లెక్కేసుకుంటే నేను చెప్పేదంటే 2 రకాలు చూడాలి. ఒకటి ఎవరు భయాందోళన గురి అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఏం గుంజుకోరు, వారిని ఏదో మీరు చరిత్రలో చాలా విషయాలు చెప్పి గుంజేసుకుంటారు, ఇవన్నీ సరే మీరు చెప్పే పద్ధతిలో ఒక పద్ధతిలో చెప్పారు.
భయాందోళన గురి చేసే ప్రభుత్వం కాదు. సో segregation ఎట్లా చేస్తారండి? ఇప్పుడు తరతరాల బంగారాన్ని కొత్తగా మార్పించుకుంటారు, అవును. దానికి బిల్లులు ఉండకపోవచ్చు. Yes. చాలా ఇళ్ల దగ్గర బంగారాలకు బిల్లులు ఉండవు. నేనేమంటున్నా? సో ఇప్పుడు పన్ను రేటు పెంచి ప్రస్తుతం 30% ఉన్న దాన్ని 60% ప్లస్ దాని మీద 25% సెస్, సర్వీస్ ఛార్జ్ అంటే ఒక 85% అనుకోండి. సో అప్పుడు ఏంటి పరిస్థితి? నేనేమంటున్నానండి, ఇంత పెద్ద యంత్రాంగంలో ఒక విషయం అండి, నేను మొన్నే చెప్పాను, మొన్న ఈ నిర్ణయం వచ్చిన రోజు 8th రోజు నైటే పంజాగుట్లోని ఒక ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో 192 కేజీల బంగారం కొనుగోలైంది ఆ రాత్రికి రాత్రి బ్యాక్ డేట్ రెఫరెన్స్ తోటి అని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. నిజమా అబద్ధమా? దొరుకుతున్నటువంటి బంగారం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దొరికాడు నేను ఒక ఆయన, నిన్న బెంగళూరులో దొరికారు బంగారాలు, 5 డబ్బులు, కేజీలు, 6 కేజీలు లంబార్గిని కార్లు వేసుకుని. నేనేమంటున్నా అంటే వీళ్ళందరినీ పట్టుకోవద్దనే ఏదో రకంగా వాళ్ళు పట్టుకోవాలి కదా. కానీ సామాన్యుల దగ్గర కానీ వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఒకటి 125 మంది కోట్లలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి, ఇంటింటికి, గ్రామానికి, హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, 500 కంటే ఎక్కువ ఉందా? ఇచ్చేయండి. ఈ రకమైన వ్యవస్థ జరగదు. ఇప్పుడు అక్రమార్కుల దగ్గర అనుమానంతో definitely ఐటీ శాఖ అధికారులు బీరువాలు తెరిచి చూస్తారు అంటే ఇబ్బంది. సో మీరు పెద్దవాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా అదే జరుగుద్ది. బ్లాక్ మనీలో సామాన్యులు వచ్చే అవకాశం లేదు. ఇది ఎట్లంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏమయ్యా మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, బీరువా దీంట్లో 500 కంటే ఎక్కువ ఉందా, తొలవేసి, అట్లాంటిది ఏమి ఉండదు. అక్రమార్కులు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, నల్లధనాన్ని అన్ని రకాలు కూడబెట్టుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళ గురించి భయపడాలా. పేద ప్రజలు పండుగ చేసుకోవాల్సిన సందర్భం, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పండుగ చేసుకోవాల్సిన సందర్భం నిర్భయంగా ఉండమని చెప్తా ఉన్నాం. ఒకటే నేనేమంటున్నానంటే, ఈ సిచ్యువేషన్ వీళ్ళు ఏదో మహిళలకు అన్యాయం చేస్తున్నారనో వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చే ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. కమిటీ ఉంది కదా. నేనేమంటున్నానంటే, నిజంగా కూడా అటువంటి పరిస్థితి ఉంటే రేపు అధికారులు గనక, ఏది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా హరాస్ చేస్తున్నారనో ఇంకోటి అటువంటి సిచ్యువేషన్ వస్తే కమిటీ విల్ గివ్ ఎ రిపోర్ట్. మిస్యూజ్ చేసే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాకుండా అన్న చెప్పినట్టు రిపోర్టే కాదు, మోదీ గారు స్వయంగా టీవీ కెమెరాల ముందుకు వచ్చినప్పుడు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎక్కడ చిన్న వేధింపులకు మిమ్మల్ని గురి చేసినా ఈ మొత్తం సందర్భంలో స్ట్రైట్ అవే నా కార్యాలయానికి సమాచారం పంపించండి, ట్విట్టర్ ద్వారా లేకపోతే ఇంకో ద్వారా అని చెప్పారు. ఇంతకంటే పారదర్శక ప్రభుత్వం ఎక్కడైనా ప్రపంచంలో ఉండే అవకాశం. మీ పాయింట్ ఏంటి? నేను చెప్తున్నాను ఇప్పుడు అసలు అంటే అంత వేసి 1 కిలో కన్నా ఉంటుందా, 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంటుందా, అసలు మనకు ఊహకు అందదండి. బంగారం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓవర్ ఏ పీరియడ్ అక్యుములేట్ అయింది. ఒకవేళ నా దగ్గర 2 కిలోలు బంగారం ఉన్నా, ఈయనకు 2 కిలోలు బంగారం ఉంటే పెద్ద కోటీశ్వరుడు అనుకోవడానికి ఏముండదు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి సందర్భం అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ లో వాటి దగ్గర లిక్విడిటీ ఉండకపోవచ్చు, పైన మనకి గ్లేనింగ్ కనపడకపోవచ్చు. స్టిల్ ఈ మేస్ బి హ్యావింగ్ సఫిషియెంట్ గోల్డ్. అదొక మన దాని ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కింద తీసుకోకూడదు. 2015 తర్వాత అసలు వెల్త్ ట్యాక్స్ లేదు. 15 వరకు డిక్లేర్ చేసిన అసలు ఇష్యూ లేదు. ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎవరు చేస్తారు సిస్టమ్ లో ఆ పరిస్థితి ఎవరండి భయపడాల్సిన మీరు నేను చెప్తే కాదు కండి. అటువంటి పరిస్థితి ఉత్పన్నం చెప్పాలి. ఇంకో చెప్తారు కాదు. ఒకటి ఇందాల రఘుపతి గారు మన చర్చలో రాజకీయ నేను ఏమన్నానండి, ఇందాల అర్థం చేసుకొని చెప్పాల్సిన బాధ్యత చెప్తారు. ఇంకా ఇందాకలు అన్నారు అంటే ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తుందంటే, ప్రతిపక్షం విమర్శిస్తుందంటే ప్రజల్లో ఉన్న విషయాన్ని ఎత్తి చూపిస్తాం. అధికార పార్టీ వాళ్ళు ఆ ఇన్పుట్స్ తీసుకుని కరెక్షన్ చేయాలని కోరుకుంటాం. చూద్దాం మరి. వాళ్ళు మాట్లాడితే ఒకటి అంటే పార్లమెంట్ జరగనిచ్చి తప్పులుంటే మీరు డిబేట్ చేసి ఎక్స్పోజ్ చేసే అవకాశం. స్టేట్మెంట్ ఇచ్చే ముందర ఒక చిన్న డిబేట్ జరిగింది. ఇంకొక చర్చ అవుతుంది. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్ షోలో.